గుడివాడలో మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం కన్ఫామ్గా పుంజుకుంటుంది. ఎందుకంటే అది ఫస్ట్ ప్రతిపక్షం నుంచి వచ్చిన పార్టీ వైసీపీ. ఫస్టే ప్రతిపక్షంతో ఉండి తర్వాత కాలినడక పాదయాత్ర చేసుకుంటూ జనాల సమస్యలను తీసుకుని గుర్తించి అన్నిటి చేసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ అదేవిధంగా జనాల్లో దగ్గరికి వస్తానని చెప్పడం జరిగింది. చాలామంది అనుకుంటున్నారు ఓడిపోయాడు వెళ్ళిపోతాడు అనుకుంటారు, కానీ ఆయన మొండి మనిషి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద వయసు అయిపోయినాయని కాదు, యువరక్తం ఉన్నవాడు, యువకుడు. ఎందుకంటే అనుభవాలు, చేదు అనుభవాలు. ఎందుకంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ అనుభవం కూడా నెమర్చుకుని నెక్స్ట్ జనరేషన్కి వైసీపీ పార్టీని మంచి ముంజంజంలో వెళ్తారని ఆలోచన. గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం లేదన్న సారి, ఇంకోసారి కూడా రాడు. ఈ గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం ఉన్నాయా? ఎందుకు పుంజుకోదండి? నేను వైసీపీ పడిపోతాను కలగన్నారా పోయి చంద్రబాబు నాయుడు దాన్ని కలగనలేదుగా. జోదం ఇది. ఇవాళ వచ్చారు 5 ఏళ్ళకి ఆలెక్కచ్చు, ఎవడో చెప్పలేడు. సార్ గుడివాడలో కొడాలని వాటర్ కారణం ఏమంటారు? కారణం ఏముంది? మామూలుగా ఇంటింటికి బియ్యం అవి పంపించడమే కారణం, ఇంకేముంది? ఇంటింటికి బియ్యం, ఇంటికి పెన్షన్ పంపించడమే తప్పు. అది అంతే, అదే తప్పు. ఇంకేం తప్పు ఏముంది చెప్పు? దొంగతనం చేశాడా? నేను చెప్పండి, నేను తప్పు చేశాడా? మరి ఇంకే ఈ టిట్కో ఇల్లు ఇచ్చాను, ఇళ్ల స్థలాలు ఇచ్చాను, హాస్పిటల్ కట్టాను, అవన్నీ తప్పు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు? కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకపోవడం కారణం ఏంటంటారు? కారణాలు అది మరి మనది పెద్దలకు తెలియాలి, మనకేం తెలుసుద్ది? ఇది పెద్దలకు తెలియాలండి. ఏం జరిగిందో అంటే ఎవరికి తెలియదు. తెలియకోకుండా అది ఎవరు చెప్పు మనం చెప్పలేము. అంటే మళ్ళీ గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం పార్టీ గురించి కాకపోయినా నాకు తెలిసి కష్టం అనుకుంటున్నాను. నేనైతే నాకు తెలిసి కష్టం అనుకుంటున్నాను. గుడివాడలో మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం అదే జ్యోతిష్ని కనుక్కోవాలి. మళ్ళీ కనుక్కుంటే ఏం చెప్తాం? జ్యోతిషుడు అయితే చెబుతాడు. మళ్ళీ గుంజుకూడదు ఏదంటే ప్రభుత్వం ఎలా ఉంటే అలా కూడదు. ఎవడైనా సరే రేపు పొద్దున్న సరిగ్గా పని చేస్తే ఎవడైనా ఉంటాడు, పని చేయకపోతే ఎవరికైనా ఇదే పరిస్థితి అవుద్ది. అది సార్ మళ్ళీ గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం మనకు అంత ఐడియా లేదు సార్. మరి గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం చెప్పలేను. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చిన ప్రభుత్వం కనుక కరెక్ట్గా వాళ్ళు అనుకున్న పథకాలు అమలు చేస్తే కనుక నెక్స్ట్ టైం కూడా అదే వస్తుంది. జస్ట్ మై అది మనం చెప్పలేము. ప్రజల్ని పిచ్చోళ్ళకి చేయొద్దు. అప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు కూడా తెలియగలవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకంటే తెలియగలవాళ్ళు ప్రజలు. వైసీపీ పుంజుకునే అవకాశం ఏంటారా? వైసీపీ పుంజుకుంటుందో లేదో కానీ ముందర ఇవన్నీ బాగుపడితే ఏమన్నా పుంజుకుంటుందేమో. మరి ఏమన్నా బాగుపడితే, దేశం బాగుపడితే ఏమన్నా పుంజుకుంటే పుంజుకోవచ్చు. అందరూ అంటించారు, ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకున్నారు. చేస్తారు అనుకున్న వాళ్ళు కూడా వేయలేదు. అది పరిస్థితి. ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ప్రయత్నం చేయకుండా ఆయన ఏమి వదిలేయలే ఊరికే. అది పరిస్థితి. గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం తర్వాత ఎలక్షన్ లేదు. వైసీపీ కాబట్టి కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెసే వస్తుంది. వైసీపీ రావాలనే ఉంది. జగన్ తప్పిదం కానీ నాని తప్పిదం కాదు. ఒకసారి చూద్దాం టీడీపీ కానీ అనుకుంటారు. ఎలా ఉందంటే తమిళనాడు గవర్నమెంట్ లాగా ఒక 5 సంవత్సరాలు వీళ్ళు ఉంటే కొద్దిగా వాళ్ళ నాయకులు కూడా కొద్ది భయం అనేది ఉంటుంది. అర్థమైందా? కాబట్టి అందుకనే జగన్ మోహన్ రెడ్డి గారిని ఒక 5 ఏళ్ళు ఉంచారు. ఆ తర్వాత వీళ్ళకి ఇచ్చారు. రేపొద్దున వీళ్ళ ప్రభుత్వం బాగోపోయిందనుకో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు. పేద ప్రజలకి టిట్కోయిలు కట్టించుకోమని చెప్తున్నారు. అన్నీ డూప్లికేట్ మాటలే. కొడాలని అన్ని మాటలన్నా డూప్లికేట్ మాటలు. గుడివాడలో కొడాలని ఓటం కారణం ఏంటంటే దొంగోట్లు వేసి గెలిచారు టీడీపీ వాళ్ళు. ఎందుకంటే ఏం చేస్తాం? గుడివాడలో దొంగోట్లు వేపించేసుకున్నారు. మొత్తం ప్రైవేట్ పెట్టేశారు. బాక్సులు మారిపోయినాయి. ఓకేనా? అంటే మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్పుకున్నా. కొడాలని ఓడిపోయాడు అని చెప్పి దొంగోట్లు వేసారన్నా, ప్రైవేట్ పెట్టారు. అది అంటే మరి కొంతమంది ప్రజల వ్యతిరేకత ఉంది. రోడ్లు లేదు, భవనాలు ఏం నిర్మించలేదు అంటున్నారు. అందుకే ఓడిపోయారు కొడాలని. రోడ్లు వేయించారు. ఇజోర్ రోడ్డు సగం పోసంగల దాకా. ఇంకేంటి ఇంకెక్కడ దాకా వేపిస్తారు? ఇజోర్ దాకా వేపిస్తారండి. ఆయనకు ఉన్న దానికి వేపిస్తారు. అది గుడివాడలో కొడాలని ఓటమి కారణం కావాలని ఓడిపోయాడు అన్న. ఎన్నైనా మాకు ఏమీ న్యాయం చేయలే. గుడివాడికి రోడ్లు వల్ల మాకేమైనా మంచితనం ఏమీ లేదు. మా మంచిగా అన్నం క్యాంటీన్ ఉండేది, ఆటో తోలుకునే వాళ్ళకి. మాకేమీ లేకుండా అది ఉండిపోయాం. మేము శుభ్రంగా బతుకుతాకే మేము ఉన్నాం.
వెనుగల రాము వచ్చాడు, మాకు అన్నా క్యాంటీన్ బాగానే ఉంది.